హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హస్మితా మధు ఛానల్. ఈ వీడియో ఏంటంటే మధు బర్త్డే వ్లాగ్. బర్త్డే వచ్చేసి ఆగస్ట్ 11th. ఇంకా కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ తీసుకోవాలి, ఇంట్లోనే బేక్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ సద్బర్గ్ ప్లాజా గుర్తుందా? నా ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెప్పా కదా, మా అపార్ట్మెంట్ నుండి చూస్తే ఇది కనిపిస్తుంది ఒక సద్బర్గ్ ప్లాజా షాప్ అని. అదే ఇది. ఇందులోనే అన్నీ దొరుకుతున్నాయి కేక్ కావాల్సినవి. కేక్ బోర్డ్, బటర్ పేపర్స్, ఇవన్నీ ఏవేవి కావాలో అన్నీ ఇక్కడే దొరుకుతాయి. కప్స్ ఇవన్నీ. మేము ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక కేరళ ఫ్యామిలీ కూడా ఉన్నారు అని చెప్పా కదా, ఆమె ప్రొఫెషనల్ బేకర్ అనమాట. ఆమెనే బేక్ చేసిస్తా అన్నారు. ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా మా కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో మీరు కూడా చూడండి. ఇంకా అక్కడ అన్నీ తీసేసుకొని కావాల్సినవి తిరిగి వెళ్తున్నప్పుడు మ్యాంగోస్ కనిపించాయి అనమాట. ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్ కాదు కదా, కానీ ఇక్కడ మ్యాంగోస్ దొరుకుతున్నాయి. ఇక్కడ హోమ్ మేడ్ కేక్ రెడీ అవుతుంది. ఇంకా ఆగస్ట్ 11 సండే వచ్చింది, కానీ సాటర్డేకే రెడీ చేసి ఇచ్చేసారు. కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, బటర్ స్కాచ్ ఫ్లేవర్. ఇంకా ఇలా సింపుల్గా బర్త్డే డెకరేషన్ చేసేసాం. మాకు యాక్చువల్గా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. మేము యూజ్ చేసే బెడ్రూమ్ కాకుండా ఇంకో బెడ్రూమ్లో చేసాం, డౌట్ రాకుండా. ఎప్పుడు చేసినారు ఇదంతా? మధ్యాహ్నం ఆఫీస్ Maisha, come. Dana, baby, come. Happy birthday to me. కేక్ భలే ఉంది. చిచ్చోన్ నో హీ వాంట్ చిచ్చోన్. ఏం అదంతా సీరియస్గా చదువుతాను, ఎగ్జామ్ పేపర్ లాగా. ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయి మధు మధ్యలో. అయితే మధు బర్త్డేకి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకా లెటర్ ఒకటి రాద్దాం అనుకున్నా, కానీ ఏం రాయాలో అర్థం కాదు. ఫస్ట్లో అనుకున్నప్పుడు లైక్ ఏం రాయాలి ఇంకా డైలీ ఏముంటాయి రాయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, మాట్లాడుకుంటుంటాం కదా అనుకున్నా. కానీ వన్స్ ఇట్లా స్టార్ట్ చేసా రాయడం, కానీ 3 పేపర్స్ అయితే వచ్చాయి. ఏం రాసినానో అసలు అట్లా హార్ట్ టచింగ్ ఉండిందంట మధుకి. మా వెడ్డింగ్ ముందు మధు ఒక లెటర్ ఇచ్చాడు నాకు. ఇంకా అప్పుడు తర్వాత అడిగాడు అనమాట, నువ్వు కూడా నాకు ఒకటి రాయొచ్చు కదా అని. ఒక 2-3 టైమ్స్ అయితే అడిగింటాడు, కానీ నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు రాయడానికి. కానీ ఇంకా ఈ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలి అది అనుకొని రాసా. నేను ఎక్స్పెక్ట్ చేసినావా? ఏం గిఫ్ట్ ఇస్తా అనుకున్నావు చెప్పు? టీ-షర్ట్ ఇస్తాం అనుకున్నా. ఇంకా బాటిల్ ఎక్స్పెక్ట్ చేయాలా? ఈ వాక్యూమ్ కప్ ఎందుకు ఇచ్చినావు? వాటర్ తాగట్లేదు సరిగ్గా, అందుకు తీసుకున్నా. వాటర్ తాగట్లేదన్నా? జీవితాలు కూడా ఒక వాక్యూమ్ స్పేస్ లో ఉంటాయన్న మీనింగ్ తో తీస్తాం. దేవుడా, నాకంత మైండ్ లేదు మధు. అదేంటో చెప్పు. ఇదా పర్ఫ్యూమ్? అది ఎక్స్పెక్ట్ చేసినావా? కానీ నేను తీసిస్తా అని నువ్వు అనుకొని తింటావు కదా నీ బర్త్డేకి. నేను షర్ట్ తీసిస్తావు అనుకున్నా పక్కా. కానీ నీ పర్ఫ్యూమ్ అయిపోయి చాలా రోజులు అయింది. నువ్వు మొన్న మాల్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకోవాలా. నేను తీసిస్తా అని తీసుకోలేదేమో అనుకున్నా. బాగుందా? ఎప్పుడు ఏడ తీసుకున్నా? ఇది తీసుకున్నా మాల్లో. ఎప్పుడు పోయినా? 3 రోజులు తిరిగిన నీ బర్త్డేకి. నచ్చిందా? బాగుంది. సరే ఈ షర్ట్ చూడు, ఇంకో గిఫ్ట్. టీ షర్ట్ నువ్వు మామూలుగా క్రీమ్ కలరే తీసుకుంటావు. నీకు అదే ఇష్టం. నువ్వు చూసేసినావు ఆల్రెడీ. మరి క్రీమ్ ఎప్పుడు నీకు ఎక్కువ క్రీమ్ కలరే ఇస్తాము, అది నాకు పక్కా తెలుసు.
ఇది టీ షర్ట్ కాదు, షర్ట్. ఏ హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నా. నచ్చిందా? బాగుంది, కాటన్ది. బాగుంది, బాగుంది. థ్యాంక్ యూ అన్న. గెస్ చేయాలి. షర్ట్ అయితే నేను గెస్ చేసిన, షర్ట్ తీస్తావు. కానీ ఆల్రెడీ నీకు కొత్త బట్టలు ఉన్నాయని అన్నావు కదా, మళ్ళీ ఎట్లా గెస్ చేసినావు? నువ్వు తీస్తావు అదంతే. నీకు ఈ క్రీమ్ అన్న ఎల్లో కలర్ అన్ని ఇష్టం అంతే. అది నువ్వు నాకు పక్కా ఉంటుంది నువ్వు ఆర్డర్ ఇచ్చిన దాంట్లో. ఇప్పుడే కాదు చాలా సార్లు చూసిన. అది సార్ లెటర్ ఎట్లా అనిపించింది చెప్పు? ఇంతసేపు బాత్రూమ్ లో రాసినాం కదా, అది అర్థమైంది. అంతసేపు కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు అని నాకు అప్పుడే ఏదో చేస్తాను, లోపల బుగ్గలుపుతాను అనుకున్నాను. ఇది ఆఫ్టర్నూన్ నువ్వు ఆఫీస్ పోయినప్పుడు డెకరేట్ చేసినావు. ఏది? ఈ పక్కన ఇంకో సైడ్ ఉండాలి, ఈ పక్క అది పడిపోయినాయి. అదిగో ఆ కింద. థ్యాంక్ యూ ఫర్ ద సర్ప్రైజ్. నువ్వు నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయినా చెప్పమా? నేను ఈ రూమ్ లో ఇది డెకరేషన్ చేసినావు అనుకోలా. పొద్దు నుంచి నేనే తిరుగుతాను, ఈ రూమ్ లోకి ఎందుకు రాలే ఇయ్యాల? రాలా, నువ్వు మామూలుగా రావు కదా ఇక్కడికి. ఎక్కువ రాను. హ్యాపీ బర్త్డే అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా తల్లి. ఇది ఒక్కటి గెస్ చేసిన, ఈ 3 గెస్ చేయలే, ఓన్లీ 1 గెస్ చేసిన. ఇంకా నైట్ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లంచ్కి మా అపార్ట్మెంట్లో వాళ్ళ 2 ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇంకా రసగుల్లా కొన్నే చేసాం, మధుకి ఇష్టం అని చెప్పేసి అంతే. ఇంకా దమ్ బిర్యానీ చేసినాం, ఫ్రూట్ కస్టర్డ్, పూరీ చేసాం. ఇంకా దాంట్లోకి శనగల కర్రీ, అదే చోలే. నెక్స్ట్ రైతా, ఇంకా మామూలు వెజిటబుల్ సలాడ్ అంతే.